ఫ్రెండ్స్, భారతదేశం యుద్ధం చేసిందా? పాకిస్తాన్తో తలపడిందా? యుద్ధం ఎవరు చేశారు? అసలు యుద్ధం పేరుతో జరిగిన ఈ తతంగం మిగిల్చిన వందలాది ప్రశ్నలు ఇవాళ యావత్ భారతదేశ ప్రజానీకాన్ని కలిచివేస్తున్న మాట నిజం. ఎందుకు అర్ధాంతరంగా భారత్ అమెరికా ఒత్తిడికి తలవగ్గింది? అర్ధాంతరంగా యుద్ధ భూమి నుంచి వైదొలిగింది. ఈ ప్రశ్నలు మొత్తం భారతదేశం తమకు తాము వేసుకుంటున్నటువంటి ప్రశ్నలు. ఈ సందర్భంగానే 1971 నాటి పరిస్థితులను తలుచుకుంటూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తెగువ, ధైర్యం, సాహసం, చొరవ వీటన్నిటినీ గురించి ప్రస్తావిస్తూ లక్షలాది మంది ట్వీట్ల ద్వారా, తమ పోస్టర్ల ద్వారా మరి ఆనాటి ప్రభుత్వాన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని ఈ రకమైన ప్రశ్నలు, ఈ రకమైన సందర్భం ఏర్పడిందంటే, పాకిస్తాన్ కుటిల నీతి మనకు తెలియంది కాదు. పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీసే నైత్యం మనకు తెలియంది కాదు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి వందల కొద్ది సైన్యాన్ని పట్టున పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు తెలియంది కాదు. అనేక సందర్భాల్లో భారతదేశంలోకి చొరబడి సైనిక శిబిరాల మీద దాడి చేసి అనేక మంది సైన్యాన్ని చంపినటువంటి పరిస్థితి తెలియంది కాదు. ఇంకెంతకాలం ఈ సహనం, ఈ ఓర్పు, వీటికి దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఒక సహనానికి, ఓర్పుకి, సంయమనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాటి బలమైనటువంటి, స్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వం లేకపోవడమేనా? ఇది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని, బలమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయగల సత్తా ఉన్న నాయకులు లేకపోవడమేనా? మరి ఇదే నిజమైతే ఈ నాయకత్వం భారతదేశాన్ని, భారత 140 కోట్ల ప్రజానీకాన్ని ఏ విధంగా కాపాడగలుగుతుంది? ఒక చిన్న బూచి చూపించి, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్ ఉన్నటువంటి దేశం కాబట్టి మనం లొంగిపోవాలా? మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 1971లో పాకిస్తాన్ పై జరిపినటువంటి వారిలో 94,000 మంది సైనికుల్ని భారతదేశం పట్టుకుంది. పోనీ వాళ్ళే లొంగిపోయారు. మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి భారత్ ఇప్పుడు ఎందుకు భయపడుతోంది? 74లో భారతదేశం న్యూక్లియర్ వెపన్ని కనిపెట్టింది, పరీక్షించింది. కానీ ఆ తర్వాత 20 ఏళ్లకు కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ జోలికి వెళ్ళలేదు. న్యూక్లియర్ వెపన్ని వినియోగించే పరిస్థితి ఉంటే S-400 లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి మిసైల్స్ని మరి పనికిరానివిగానే ప్రయోగించాలి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ని తుత్తునీయలు చేయగల 400 కిలోమీటర్ల అవతలే దాన్ని మరి నిరుపయోగం, నిష్ఫలం చేయగలగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల S-400 మిజైల్స్ని 5ని భారతదేశం సొంతం చేసుకుంది. 35,000 కోట్ల ఖర్చుతో వాటిని తీసుకొచ్చింది. చూపించాం మొన్న S-400 ఈ 2 రోజుల పాకిస్తాన్ దాడుల్ని ఏ విధంగా తిప్పికొట్టిందో చూసాం మనం. ఇంకా మన దగ్గర ఆ సత్తా ఉంది. మరి ఎందుకు భయపడాలి? ఒక పక్క పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ ఇవాల్టికి కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణం వరకు కూడా పోరాడుతూనే ఉంది. స్వతంత్ర దేశం కావాలని పోరాడుతోంది. మరి వాళ్ళకి కనీసం అండగా నిలబడ్డ మరో బంగ్లాదేశ్ ఏర్పడి ఉండేది కదా. బలూచిస్తాన్ వాళ్ళ స్వతంత్ర దేశంగా నిలబడేది కదా. పాకిస్తాన్ 2 ముక్కలైపోయేది కదా. చిన్న మన రాష్ట్రాల కంటే, మన దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల కంటే చిన్న దేశంగా మారిపోయి ఉండేది కదా. మరి ఎందుకని మనం ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయినాం?
ఇక్కడే ఇలాంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. చాలామంది ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అంటే నిన్న మొన్నటిదాకా కాషాయవాదులందరూ కూడా ఏదో దేశభక్తిని మరి ప్రదర్శించలేదు, లేదా దేశభక్తిని మీరేదో కోల్పోయారు అన్న విధంగా ప్రశ్నించిన ప్రతి వాళ్ళని కూడా విమర్శించే పరిస్థితి. కానీ ఇవాళ లక్షల గొంతుకలు ఈ రకమైన ప్రశ్నల్ని సంధిస్తున్నాయి. లక్షలాది గొంతుకలు భారతదేశం అంతటా కూడా. అసలు ఏం జరిగింది? పహల్గామ్లో దాదాపు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. దానికి ప్రతిగా 10 రోజులు టైం తీసుకొని 9 చోట్ల దాడులు జరిపారు. పాకిస్తాన్ ఎప్పుడైతే 28 మందిని చంపారో వెనువెంటనే పాకిస్తాన్ ఉగ్రమూకలన్నీ తలదార్చుకోవడానికి తలో దిక్కున పారిపోయినాయి. మనం జరిపిన ఉగ్రవాదుల ఏదైతే శిబిరాల్లో ఉగ్రమూకలు లేవు, శిబిరాల మీద మనం దాడి చేసి ఉండొచ్చు, 9 చోట్ల మనం దాడి చేసి ఉండొచ్చు. కానీ అక్కడ వాచ్మెన్లో, అటెండర్లో, లేకపోతే కుక్ చేసేవాళ్ళు, వంటవాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరూ లేరు. ఎందుకంటే ఉగ్రమూకలన్నీ కూడా ఎప్పుడు యుద్ధతంత్రాన్నే పాటిస్తాయి. వాళ్ళు ఎక్కడైనా దాడి చేసినా, ఏదైనా ఇట్లాంటి సందర్భం వచ్చినా వెనువెంటనే వాళ్ళ స్థావరాన్ని, శిబిరాన్ని మార్చుకుంటాయి. మనం 9 చోట్ల దాడి చేశాం. మనం అత్యద్భుతంగా ప్రకటించుకున్నాం, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ ఏదో తోక ముడిచింది, లేకపోతే బిత్తరపోయింది, తత్తరపడింది, ఇలాంటి మాటలు. కానీ పాకిస్తాన్ 90 చోట్ల దాడి చేశారని చెప్తోంది ఇప్పుడు భారతదేశం మీద. మీరు 9 చోట్ల చేస్తే మేము 90 చోట్ల మా డ్రోన్స్ ద్వారా, మిజైల్స్ ద్వారా దాడి చేశామంటూ విజయోత్సాహాలు జరుపుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగింది అసలు? మనం యుద్ధం కోరుకోలేదు, మంచిదే. కానీ వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా సంయమనం పాటించడం అంటే, దాడులు చేస్తున్నప్పుడు మనం తిప్పికొడుతున్నామే తప్ప మన సత్తాను చాటడానికి మనం ఎక్కడ దాడి చేసిన సందర్భం లేదు. అంటే ఎవరో ఏదో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయినటువంటి పరిస్థితి. ఎవరు లొంగారు? ఏ ఒత్తిడికి లొంగాల్సి వచ్చింది? మనం పక్కలో బల్లెన్ని పెట్టుకొని, మన పొరిగింట్లో శత్రువుని పెట్టుకొని నిత్యం పోరాడుతూ బతికే కంటే చచ్చినా ఒక పెద్ద ఇదేం లేదు కదా. ఎన్నాళ్ళు పోరాటం? అదే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే కదా. 71లో ఏం జరిగింది? ఇలాంటి కుశ్చిత నీతిని ప్రదర్శించినటువంటి పాకిస్తాన్ భారతదేశం మీదుగా విమానాలను మరి తూర్పు పాకిస్తాన్ మీద ప్రయోగించింది. అదేంటి, మీ యుద్ధ విమానాలు మా దేశం మీదుగా రాకూడదు కదా అంటే, మేము వస్తాం, ఏం చేసుకుంటారో చేసుకున్నాను. పశ్చిమాన ఒక ముక్క, తూర్పున ఒక ముక్క కోరుకున్నాడు చిన్న పాకిస్తాన్, 2 ముక్కలుగా. కానీ తూర్పు పాకిస్తాన్ పైన పశ్చిమ పాకిస్తాన్ దాడులు చేసింది. ఆ దాడులకి యుద్ధ విమానాలని భారతదేశం మీదుగా పంపింది. అప్పుడు ఇందిరాగాంధీ చాలా బలమైనటువంటి నిర్ణయం, స్థిరమైనటువంటి నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకుంది. మా దేశం మీదుగా యుద్ధ విమానాలు ఎగిరితే కూల్చేస్తామని చెప్పింది. వినలేదు, కూల్చి పారేశాం. కూల్చేయడమే కాదు, నేరుగా అసలు యుద్ధమే ప్రకటించాం, తరిమి కొట్టాం. ఎక్కడికి? దాదాపు 600-700 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపల దాకా తరిమి కొట్టాం. సో ఆ రకమైనటువంటి ఒక స్థిర నిర్ణయం. అప్పుడు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ దీని మీద ఏదో మాట్లాడాలంటే ఇందిరాగాంధీ మాట్లాడారు. మేము తల వంచే ప్రశ్నే లేదు, మాకు ప్రతిరోజు ఈ తలనొప్పి మేము పడలేము. వాళ్ళు ఎన్నిసార్లు కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించారో మాకు తెలుసు, మీకేం తెలుసు? సో ఈ తలనొప్పి ఒక రోజుది కాదు, ఒక ఏడాది కాదు. కనుక అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా హెన్రీ కిస్సింజర్, ఆయన అమెరికా జాతీయ భద్రతా మండలి చైర్మన్, ఆయన అమెరికా అధ్యక్షుడికి సలహాదారు, రక్షణ వ్యవహారాల సలహాదారు. ఆయన ఇందిరాగాంధీ వెంబడి ఆ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి మా అధ్యక్షుడితో అలా మాట్లాడాల్సింది కాదు అన్నప్పుడు, భారత్ వెన్నెముక లేని ప్రాణి కాదు, వెన్నెముక లేని జీవి కాదు.
వెన్నెముక లేని దేశం కాదు. మేము నిటారుగా నిలబడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు భయపడాలి మీతో? మేము పొద్దున్నేస్తే తలనొప్పి ఎదుర్కొంటుంటే మీరు లొంగి మాట్లాడాలి, వంగి మాట్లాడాలని ఎట్లా చెప్తారని ధైర్యంగా సాహసంతో జవాబిచ్చిన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ. ఇవాళ ఆ సాహసం ఏమైపోయింది భారత్కి? ఆ స్థిరమైనటువంటి స్వరం ఏమైపోయింది? దీన్నే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తే ఇది దేశ ద్రోహం, జాతి ద్రోహం, లేకపోతే ఇంకేదో ద్రోహం అయిపోతే ఎట్లా? అసలు ప్రశ్నించకూడదా? కాషాయ ధ్వజం ఎత్తి మీరందరూ కూడా ఏదో తప్పు చేసినట్టుగా మరి ఇన్ని లక్షల గొంతుకలు ఇవాళ వినపడుతున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తుంది ప్రభుత్వం? పోనీ కాల్పుల విరమణ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏమైనా మౌనంగా ఉందా? లేదు. ఇప్పటికి కూడా కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అక్కడ ప్రభుత్వానికి సైన్యానికి మధ్య సమన్వయం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సైన్యం అమలుపరచదు. సైన్యం పూర్తిగా ఉగ్రవాదులతో మమేకమై ఉంది. ఉగ్రవాదులు సైన్యంలోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలను వాళ్ళు ఎక్కడ పాటించరు, ఇక ముందు కూడా పాటించరు. కానీ ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసి, అంతర్గత వ్యవహారాలని తెలిసి, పోనీ మన సైన్యంతో మనం యుద్ధం చేయకూడదు అనుకున్నప్పుడు బలూచిస్తాన్ని కనీసం సమర్థించవచ్చు కదా, దానికి ప్రోత్సాహం ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? బలూచిస్తాన్, మా దగ్గర పోరాడే శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది, మా దగ్గర యామ్యునిషన్ లేదు, యుద్ధ సామాగ్రి లేదు. మీరు కనీసం యుద్ధ సామాగ్రి ఇవ్వండి, మిజైల్స్ ఇవ్వండి, లేకపోతే ఆర్టిలరీ ఇవ్వండి, లేకపోతే మీకున్న బౌఫర్స్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇస్తే మేము బ్రహ్మాండంగా స్వతంత్ర దేశం ప్రకటించుకుంటామని చెప్తే కనీసం ఆ ఇచ్చే ధైర్యం కూడా భారత్కి లేదా? మరి అట్లా ప్రోత్సహించే కదా మనం బంగ్లాదేశ్ని వేరు చేయగలిగింది. ఇవాళ మనం కనుక ప్రోత్సహిస్తే ప్రపంచ పటంలో మరో దేశం వచ్చి ఉండేది కదా. ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఈ రకమైన హీన స్థితి ఏర్పడింది అనేది రకరకాల ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న. చాలామంది వాళ్ళ ఇందిరాగాంధీ పాత వీడియోస్ని తమ ట్వీట్స్ ద్వారా బయటపెడుతున్నారు. ఆమె మాట్లాడిన తీరు, తెగువ, చొరవ, తెగింపు, ధైర్యం, సాహసం వీటన్నిటినీ 1000 నోళ్ల కొనియాడుతున్నారు. అలాంటి బలమైన నాయకత్వం భారత్కు లోపించింది, లేకపోయిందని బాధపడుతున్నారు కూడా. అంటే చెప్తుంది బీజేపీ చెప్తుంది మాకున్న పరిస్థితులు మాకున్నాయని. అంటే ఇక్కడ కాంగ్రెస్ కనుక వాదిస్తున్నట్టుగా కాంగ్రెస్ ఏం చెప్తోంది? మీరు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, దానికంటే గొప్పదేం కాదు. అదే సర్జికల్ స్ట్రైక్స్ 9 చోట్ల చేసి ఇంటికి వచ్చి కూర్చున్నారు. పాకిస్తాన్ చితకబాదిపోయింది, దాన్ని ఎదుర్కొన్నారే తప్ప మన సత్తా ఏంటో చాటే ప్రయత్నం మీరు చేయలేదు. ఈ స్ట్రాటజీ అంతా, ఈ గందరగోళం అంతా తామేదో ఘనకార్యం చేశామని రేపు బీహార్ ఎన్నికల్లోనో రాబోయే ఎన్నికల్లో ప్రకటించుకోవడానికే తప్ప ఇంకెందుకు పనికి రాదని కాంగ్రెస్ ఇవాళ వాదిస్తోంది. అది నిజమా కాదా తర్వాత విషయం, కానీ పరిస్థితులు గమనిస్తే మాత్రం అదే వాస్తవం అనిపిస్తుంది. చూడాలి, ఇప్పటికైనా భారత్లో ఒక నైతిక స్థైర్యం, ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకునే బలం, మరి వాటిని అమలుపరిచే సత్తా ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే అమెరికాకు లొంగో లేదా ఇంకెవరికో లొంగో రష్యా ఒక పక్కన చెప్తోంది, ఉత్తర కొరియా చెప్పింది, ఇజ్రాయెల్ మీకు బలంగా మీకు అండగా ఉంటామని చెప్తోంది. ప్రపంచ దేశాల్లో చాలా యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించే అనేక దేశాలు భారత్కు అండగా నిలబడ్డాయి. అయినా సరే మనం వణికిపోయి భయపడి లొంగిపోయామా? ఎందుకు న్యూక్లియర్ వార్ వస్తుందని మీరు ఎందుకు భయపడుతున్నారు? వస్తే మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. సో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధం చేయగల సత్తా ఉన్నటువంటి భారత్ ఇవాళ ఎందుకు వెనక్కి తగ్గిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని